క్యూర్సెల్ ఫ్యామిలీకి అంతా వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు డాక్టర్ హేమంత్ అండి. నేను అనంతపూర్లో వర్క్ చేస్తాను. నా అప్లైన్ వచ్చి ఎవరో కాదు, మా మదర్, అలాగే ఎంఆర్ఎల్ సార్, ఎన్ఎం భాషా సార్ అని. సో నేను యాక్చువల్గా ఈ క్యూర్సెల్ వచ్చి ఒక 2 months బ్యాక్ తెలుసుకున్నాను అనమాట. సో ఈ క్యూర్సెల్ ఫస్ట్ ఏంటంటే, మా డాక్టర్స్ అంత ఈజీగా నమ్మరు ఎప్పుడు. సో నేను ఫస్ట్ ఏంటంటే మా మదర్కి రిజల్ట్ చూసాను అనమాట. తనకి డయాబెటిక్ ఫుట్ ఉండేది, అంటే బటనెల్కి షుగర్ వచ్చేసి తనకి ఆ మజిల్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఒక గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, అంటే పుండులాగా ఫామ్ అయ్యి తగ్గేది కాదు. వన్స్ తను యూజ్ చేశాక ఏమైందంటే, ఒక 1 month లో మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అప్పుడు నేను కొంచెం బిలీవ్ చేశాను, కానీ నా వరకు అది ఏం రిజల్ట్ రాలేదు కదా. సో వన్స్ నేను ఎప్పుడైతే యూజ్ చేశానో, సో నాకు చాలా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంట, ఎప్పుడు కూర్చోవడమే కాబట్టి. సో ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉంటాను కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇంకా ఇలా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల సమ్ ఇష్యూస్ ఉండేవి. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 month యూజ్ చేశాక నాకు వెరీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఫ్రమ్ దెన్ ఎప్పుడైతే నేను బిలీవ్ చేశానో, అండ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఫ్రమ్ మన రవి సార్తో, ఇంకా కూడూరు శ్రీనివాస్ సార్తో, ఎంఆర్ఎల్ సార్తో, లయన్ సార్తో, అందరితో ట్రావెల్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది. సో నేను ఎప్పుడైతే ట్రావెల్ చేశానో, అంతమంది రిజల్ట్స్ చూశాక, ఎందుకు ఇంతమంది ఉన్నారు నీ గ్యాంగ్లో అని అంతమంది రిజల్ట్స్ చూశాక, సో నాకు అప్పుడు చాలా వరకు హోప్ వచ్చింది. అంటే అందరూ, ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతో ఈ క్యూర్సెల్ వాడి అక్కడికి వచ్చిన వాళ్ళే అని నాకు చాలా నమ్మకం కలిగింది. సో అప్పుడు ఏంటంటే, నేను నా క్లినిక్ లో కూడా నేను స్టార్ట్ చేశాను క్యూర్సెల్ అనేది. సో అలాగే యూజ్ చాలా మందికి ఇచ్చాను, మెనీ రిజల్ట్స్ ఆర్ కమింగ్. నేను ఒక అమ్మాయికి ఇచ్చాను. సో ఆ అమ్మాయికి వచ్చిన రిజల్ట్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్. సార్ ఆ వీడియో ఉంది మా దగ్గర? యా సార్. సార్ ఎస్ సార్, ఒక్కసారి ఆ వీడియో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లే చేస్తారా? షూర్ సార్. ఎస్ సార్, ఆ వీడియో ప్లే చేస్తున్నారండి, సార్ ఆల్రెడీ పంపిస్తున్నారు, ఒక్కసారి చూద్దాం అది. యా, ఇది ఆ అమ్మాయి యూజ్ చేయక ముందు. ఇది బిఫోర్ వీడియో. బిఫోర్, యా సార్. ఇది ఆఫ్టర్ అండి, ఆఫ్టర్. अजय आप कर देखो अगर యా సార్. देखो महाराज वैसे रेकोएगी वाल मो स्पीड గా అవుతుంది తక్కువ కాదు जो తక్కువ కాదు. యా సార్. సో ఈ యొక్క డిసీజ్ ఏమంటారు అంటే సార్, ఇట్స్ విల్సన్స్ డిసీజ్ సార్, అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే ఈ యొక్క అమ్మాయికి తన బ్రెయిన్ లో, అంటే తన మెదడులో, లివర్ లో, ఇంకా కళ్ళల్లో కాపర్ అనేది డిపాజిట్ అవుతా ఉంటది. సో ఎందుకు అవుతుందో కూడా అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఆన్సర్ లేదు. సో వీళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే మేనరికం మ్యారేజ్ చేసుకున్నారు. సో దానివల్ల ఇమ్యూన్ డిసార్డర్ అనేది వస్తుంది. సో అట్లాగే ఏంటంటే ఈ అమ్మాయికి ఒక 2 times బ్లడ్ వామిటింగ్ అయింది. ఎప్పుడంటే December 4th. సో దాని తర్వాత నేను ఇచ్చానమాట. సో ఇచ్చి ఆ అమ్మాయి ఒక 20 days యూజ్ చేశారు. సో ఫస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఆ అమ్మాయి లేవలేని పరిస్థితి అనమాట. అండ్ అలాగే తన చేతులు, కాళ్ళు తన కంట్రోల్లో ఉండవు. వన్స్ ఎప్పుడైతే 20 days యూజ్ చేశాక ఆ అమ్మాయి లేచి నిల్చొని స్వయాన కూలర్ వేసి కూర్చొని తన
అమ్మ చెప్పే ఒక మాటలు అర్థమవుతున్నాయి. తను ఏం చేస్తుందో తనకు తెలుస్తా ఉంది. విత్ ఇన్ 20 డేస్ సార్, విత్ ఇన్ 20 డేస్ నాకు వాళ్ళు ఈ వీడియో పంపించిన తర్వాత నేనే షాక్ అయ్యాను అనమాట. సో డాక్టర్స్ చేయలేదు కూడా క్యూర్సెల్ ఈస్ వర్కింగ్. లైవ్ రిజల్ట్స్ చూస్తున్నా కాబట్టి నాకు చాలా వరకు నమ్మకం అనేది కలిగింది. సో నేను ఇంకా ఇంకా ఫర్దర్ గా ఎవరికైనా ప్రమోట్ చేయాలన్నా కూడా, ఈ మెడిసిన్ ఇవ్వాలన్నా కూడా ధైర్యంగా ఇవ్వగలను. సో ఈ పేషెంట్ కి చాలా వరకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. కనీసం తను ఆ పాప ఇప్పుడు 2-3 మినిట్స్ నిల్చోగలుగుతున్నారు. అంటే తను చేతులు అనేది తన కంట్రోల్లోకి వస్తున్నాయి నిదానంగా. సో ఇది ఒక 20 డేస్ రిజల్టే. ఇంకా ఒక 4-5 మంత్స్ తర్వాత తనతో నేను డైరెక్ట్ మాట్లాడిస్తాను. తను ఏం చేయగలదో అన్ని కూడా చూపిద్దాము. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తన పాస్ట్ లైఫ్ తను ఎలాగున్నారో అలాగా రావడానికి నేను చాలా వరకు ప్రయత్నిస్తాను సార్ ఫ్రమ్ మై సైడ్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా అయోనియా వాటర్ గురించి కూడా చెప్పాను. అయోనియా వాటర్ ఈస్ వెరీ వెరీ మిరాకిల్ వాటర్. ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది సార్. సో థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ లయన్స్ టీమ్, థ్యాంక్ యూ లయన్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మంచి రిజల్ట్స్తో నేను మంచి టెస్టిమోనీస్తో మీ ముందుకు వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.